వెల్కమ్ టు ఆటోకార్. ఆటోకార్లో ఉన్నాం మనం ఇక ఇది వచ్చేసి మాదాపూర్లో ఉంది, బిసైడ్ రత్నదీప్ సూపర్ మార్కెట్ అండి. సో ఇక్కడ ఏంటంటే వెహికల్స్ అన్నీ లైక్ మారుతి 8 దగ్గర నుంచి మన దగ్గర BMW కార్స్ వరకు అన్ని అవైలబిలిటీ ఉంటాయి. ₹1,00,000 నుంచి మన దగ్గర 15-20 లక్షల కార్స్ అన్ని అవైలబిలిటీ ఉంటాయి. సో ఇక్కడ బయర్కి బెనిఫిట్ ఏంటంటే ఎక్కువ మంది చూసేవాళ్ళు బయర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే వెహికల్ మొత్తం సర్టిఫైడ్ ఉంటుందండి. సర్టిఫైడ్ అంటే వెహికల్ మొత్తం చెక్ చేస్తారు, పిల్లర్ కానీ అప్రన్ కానీ చేసెస్ కానీ బాడీ కానీ ఇవన్నీ చెక్ చేస్తారు. సో దానివల్ల మీకు యాక్సిడెంట్ వెహికల్ కానీ ఇంజన్ మైనే కానీ టాక్సింగ్ చోన్ పెట్టి కానీ అదర్ స్టేట్ వెహికల్స్ కానీ రస్ట్ వచ్చినాయి కానీ మేజర్ ఆయిల్ లీకేజ్ కానీ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సర్టిఫైడ్ వెహికల్ ఉంటుంది అండ్ ప్రతి కస్టమర్కి ఫైనాన్స్ అని అవైలబిలిటీ ఉంటుందండి. అంటే మన దగ్గర ప్రైవేట్ ఫైనాన్స్ ఉంటుంది, బ్యాంక్ ఫైనాన్స్ ఉంటుంది, ప్రొఫైల్ బట్టి ఇవన్నీ మనం ఫైనాన్స్ అనేది ఇస్తాం అనమాట. సో ప్రతి కస్టమర్కి ప్రతి వెహికల్కి కస్టమర్ ఫైనాన్స్ అయితే అవైలబిలిటీ ఉంటుంది. ఎంత ఇస్తారనేది ప్రొఫైల్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో అన్ని కార్స్ చూపించడం కుదరదు కాబట్టి కొన్ని కార్స్ ఇప్పుడైతే మన దగ్గర కొన్ని కార్స్ అయితే ఎన్నైతే కార్స్ కవర్ అవుతాయో అవి చూడడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మనం చూసేది వచ్చేసి హుండై మారుతి ఈ వెహికల్ చూస్తున్నాము. సో ఒక్కొక్క కార్ చూద్దాం మనం. సో ఇది వచ్చేసి మనకి ఆటోమేటిక్ అండి. ఇది ఆటోమేటిక్ i20 2018 మోడల్ ఆస్టా 76,000 కిలోమీటర్ డ్రివన్ అయింది. పెట్రోల్ వెహికల్ ఇది. 870 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. ఏంటంటే ఆటోమేటిక్లో చాలామంది ఈ వెహికల్స్ అడుగుతుంటారు, బెలినో కానీ i20 కానీ ఇవన్నీ. సో ఇక్కడైతే మన దగ్గర i20లో ఒకటే అవైలబిలిటీ ఉంది. i20 ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ చాలా తక్కువ మంది ఇప్పుడు యూజ్ చేసేవాళ్ళు. సో అందుకనే కార్స్ కూడా మన దగ్గర తక్కువ ఉన్నాయి. సో ఈ వెహికల్ ఉంది. సో ఇది వచ్చి 2018 i20 ఆస్టా ఆటోమేటిక్ 76,000 870 నెగోషియబుల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం చూసేది వచ్చేసి 2016 మోడల్ 52,000 తిరిగింది మ్యాగ్నా అండి, పెట్రోల్ వెహికల్. దీంట్లో మనకి మినిమం ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ వస్తాయి. ఈ సిల్వర్ కలర్ ఉంది వెహికల్ కూడా ఎక్సలెంట్ కండిషన్ ఉంది. అండ్ ఇది వచ్చేసి 2016 59,000 కిలోమీటర్ దిగింది i20 మ్యాగ్నా 590 నెగోషియబుల్ అండి. అండ్ నెక్స్ట్ మనం చూసేది వచ్చేసి i20. ఇది 2013 మోడల్ హుండై i20 స్పోర్ట్స్ అని డీజిల్ వెహికల్. ఇది 95,000 కిలోమీటర్స్ తిరిగింది. 410 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. స్పోర్ట్స్ అంటే మనకి మినిమం ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటర్ మీ సిస్టమ్, అలవెల్స్ ఇవన్నీ ఉంటాయి. మినిమం ఫీచర్స్ అయితే అన్నీ ఉంటాయి. సో ఇక్కడ నుంచి గోల్డ్ కలర్ డీజిల్ వెహికల్స్ తక్కువ బడ్జెట్లో కావాలన్న వాళ్ళకి బెటర్ వెహికల్ ఇది. నెక్స్ట్ మనం చూసేది వచ్చేసి 2012 మోడల్ i20 మ్యాగ్నా డీజిల్ వెహికల్. ఇది 54,000 కిలోమీటర్ తిరిగింది. 4,10,000 నెగోషియబుల్ అవుతుంది. సో ఇందాక మనం బీచ్ కలర్ చూస్తాం, ఇది వచ్చేసి వైట్ కలర్. సో దీంట్లో కూడా మినిమం ఫీచర్స్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఉంటాయి. అండ్ తక్కువ బడ్జెట్లో మనకి డీజిల్ వెహికల్స్ కావాలనుకున్న వాళ్ళకి ప్లస్ పాయింట్ అనమాట, చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మనం చూసేది వచ్చేసి i20 ఇలైట్. ఇది 2019 మోడల్ i20 స్పోర్ట్స్. ఇది పెట్రోల్ వెహికల్ 8,25,000 ఉంది. సో ఇది కూడా నెగోషియల్ ప్రైస్. సో వెహికల్ కూడా చూడొచ్చు, వైట్ కలర్. 2019 కాబట్టి స్పోర్ట్స్ అయినా మనకి ఎయిర్ బ్యాగ్స్ అయితే మినిమం 2 ఎయిర్ బ్యాగ్స్ వచ్చేస్తాయి దీంట్లో. సో ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఇవన్నీ ఉంటాయి, ప్లస్ అన్ని ఫీచర్స్తో పాటు ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం చూసేది వచ్చేసి i20. ఇది వచ్చేసి 2017 మోడల్ i20 ఆస్టా ఆప్షనల్ అండి. 63,000 తిరిగింది. పెట్రోల్ వెహికల్ 750 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో ఇది కూడా ఏంటంటే మనకి టాప్ మోడల్ అనమాట. విత్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటర్ మీ సిస్టమ్, టీల్ స్టీరింగ్, అడ్జస్టబుల్ రివర్స్ సీట్, ABS, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్తో పాటు మనకు 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి దీంట్లో. సో వెహికల్ కూడా మీరు చూడొచ్చు, వెహికల్ కూడా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది అండ్ వైట్ కలర్. సో నెక్స్ట్ వచ్చేసి మనం చూసేది బెలినో. ఇది వచ్చేసి 2016 మోడల్ బెలినో అండి. ఇది డెల్టా. ఇది పెట్రోల్ వెహికల్ 50,000 కిలోమీటర్స్ డ్రివన్ అయింది. అండ్ ఇది వచ్చేసి 620 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో బెలినోలో 3 వేరియంట్స్ ఉంటాయి, డెల్టా, సిగ్మా, డెల్టా అండ్ ఆల్ఫా. సో ఇది వచ్చేసి మిడిల్ వేరియంట్. సో దీంట్లో కూడా మనకి ఏసీ పవర్ స్టీరింగ్ ఉంటుంది. సో ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఉంటాయి. వెహికల్ కూడా గ్రే కలర్ చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం చూసేది i20. సో ఇది వచ్చేసి ఇంకా మన డీటెయిల్స్ రాలేదు. ఇది వచ్చేసి మనకు తెలిసి 15 మోడల్ ఉన్నట్టుంది. ఇంకా దీని డీటెయిల్స్ అయితే రాలేదు. దీని గురించి ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే నా నంబర్ ఫోన్ చేయండి. ఇక్కడ స్కూల్ అయితే నా నంబరే అండి. నా పేరు శ్రీనివాస్. సో ఈ నెంబర్ ఫోన్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి 2018 మోడల్ బెలినో ఆల్ఫా. ఇది 47,000 కిలోమీటర్ అయింది. 850 నెగోషియబుల్ అవుతుంది. ఆల్ఫా అంటే ఇందాక చెప్పాను కదా, టాప్ అండ్ మోడల్. దీంట్లో కూడా మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటర్ మీ సిస్టమ్, టీల్ స్టీరింగ్, అడ్జస్టబుల్ రివర్స్ సీట్, ABS, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ ఇవన్నీ ఉంటాయి. టాప్ అండ్ మోడల్. వెహికల్ కూడా ఎక్సలెంట్ కండిషన్ ఉంది. నెక్సా బ్లూ కలర్ కూడా మంచి కలర్ అండి ఇది. సో చూడొచ్చు. ఇవన్నీ నెగోషియబుల్ ప్రైజెస్, అవన్నీ ఫిక్స్డ్ ప్రైజెస్ కాదు. ఉంటే ఇక్కడికి వచ్చి చూసుకొని కస్టమర్తో మాట్లాడచ్చు. అండ్ ఇంకో i20 ఉంది, ఇది కూడా ఈరోజు వచ్చినట్టుంది, ఇంకా చెక్ కాలేదు. మైట్ బి 2016 మోడల్ ఉంది, పెట్రోల్ వెహికలే. సో దీని గురించి కూడా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే నంబర్ ఫోన్ చేయండి. అండ్ ఇప్పుడు మనం చూసేది వచ్చేసి 2016 మోడల్ i20 యాక్టివ్ అండి, SX. ఇది పెట్రోల్ వెహికల్ 85,000 కిలోమీటర్ డ్రైవ్ అయింది. 5,80 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. i20లో యాక్టివ్ అంటారు. సో దీంట్లో అయితే మనకి అన్ని ఫీచర్స్ ఉంటాయి లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటర్ మీ సిస్టమ్, టీల్ స్టీరింగ్, అడ్జస్టబుల్ రివర్స్ సీట్, ABS, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ ఇవన్నీ ఫీచర్స్ వస్తాయి.
వెహికల్ కూడా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది, అంటే మంచిగానే ఉంది, కొంచెం చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి, బట్ ఇక్కడికి వచ్చి చూసుకొని కస్టమర్తో మాట్లాడుకోవచ్చు, నెగోషియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసేది 2016 మోడల్ 17 రిజిస్ట్రేషన్ గ్రాండ్ ఐటెన్ ఆస్ట్రా ఆప్షనల్ పెట్రోల్ ఆటోమేటిక్ అండి. ఇది 70,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది, 630 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో గ్రే కలర్. సో ఆటోమేటిక్ వెహికల్లో చిన్న వెహికల్స్లో కావాలనుకున్న 5.5 బడ్జెట్లో కావాలనుకో ప్లస్ పాయింట్ ఇది. ఈ 2016 17 రిజిస్ట్రేషన్ అండి, 70,000 కిలోమీటర్ జరిగింది, వెహికల్ కూడా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. సో దీని గురించి కూడా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే నేను ఇక్కడ స్క్రోల్ అయితే నెంబర్ ఫోన్ చేయండి. నా పేరు శ్రీనివాస్, ఇక్కడికి వచ్చి శ్రీనివాస్ అని అడిగినా పర్లేదండి. నెక్స్ట్ మనం చూసేది 2017 మోడల్ గ్రాండ్ ఐటెన్ మ్యాగ్నా అండి. ఇది 55,000 కిలోమీటర్స్ డ్రివెన్ అయింది, 5,90,000 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో మ్యాగ్నా కాబట్టి మినిమం ఫీచర్స్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఉంటాయి. కలర్ కూడా చూడవచ్చు, మెరూన్ కలర్, ఎక్సలెంట్ కలర్ ఉంది. సో ఇక్కడ మన దగ్గర గ్రాండ్ ఐటెన్లో మనకు గ్రే ఉంది, వైట్ ఉంది, సిల్వర్ ఉంది, అన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. వెహికల్ కూడా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. సో దీని గురించి ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే నెంబర్ ఫోన్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనం వచ్చేసి 2016 మోడల్ గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ అండి, పెట్రోల్ వెహికల్ 59,000 కిలోమీటర్ తిరిగింది, 5,80,000 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో ఇది కూడా మనకి గ్రాండ్ ఐటెన్, దీంట్లో కూడా మనకి మీ స్పోర్ట్స్ కాబట్టి మినిమం ఫీచర్స్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఇవన్నీ ఉంటాయి. సో వెహికల్ కూడా ఎక్సలెంట్, వెహికల్ కూడా వైట్ కలర్ ఎక్సలెంట్ కండిషన్ ఉంది. దీని గురించి ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే మీరు రావచ్చు. ఇది వచ్చేసి మనకి ఉండే i20 అండి, 2014 మోడల్ పెట్రోల్ వెహికల్, ఇది 495 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో 14 మోడల్ ఇది. సో దీంట్లో కూడా మనకి స్పోర్ట్స్ కాబట్టి మినిమం ఫీచర్స్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ అండ్ ఆ లెవెల్స్ ఇవన్నీ ఉన్నాయి. వెహికల్ కూడా చూడొచ్చు, ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. సో దాని గురించి కూడా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే నెంబర్ ఫోన్ చేయొచ్చు. నెక్స్ట్ మనం చూస్తే 2013 మోడల్ i20 మ్యాగ్నా. సో పెట్రోల్ వెహికల్ 72,000 డ్రివెన్ అయింది, 4,10,000 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. దీంట్లో కూడా మ్యాగ్నా అంటే మినిమం ఫీచర్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఇవన్నీ ఉంటాయి. వెహికల్ కూడా మంచిగా ఉంది, చూడొచ్చు. సో ఇప్పుడు మనం చూసేసి గ్రాండ్ ఐటెన్. ఇది వచ్చేసి 2017 మోడల్ గ్రాండ్ ఐటెన్ మ్యాగ్నా, 41,000 కిలోమీటర్ దిగింది, 580 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో దీంట్లో కూడా మ్యాగ్నా కాబట్టి మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఇవన్నీ ఫీచర్స్ ఉంటాయి. ఓన్లీ 41,000 కిలోమీటర్స్ డ్రివెన్ అయింది, వెహికల్ కూడా ఎక్సలెంట్ కండిషన్ ఉంది, చూడొచ్చు. సో దీని గురించి ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే నెంబర్ ఫోన్ చేయండి. నెక్స్ట్ మనం చూసేది వచ్చేసి రెనాల్ట్ పల్స్. ఇది వచ్చేసి 2016 మోడల్ పెట్రోల్ వెహికల్ పల్స్ అండి. ఇది విఎక్స్ ఆప్షనల్, 46,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది, 430 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో దీంట్లో కూడా మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఇవన్నీ మినిమం ఫీచర్స్ అయితే ఉంటాయి. వెహికల్ కూడా మీరు చూడొచ్చు, తక్కువ బడ్జెట్లో మనకి హై మోడల్ కావాలనుకున్న వాళ్ళకి బెటర్ వెహికల్ అండి ఇది పల్స్ అనేది. నెక్స్ట్ మనం వచ్చేసి 2017 మోడల్ గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్, 47,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది, డీజిల్ వెహికల్ ఇది. సో 6,40,000 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో 17 మోడల్ గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్, 47,000 డ్రివెన్, 6,40,000 నెగోషియబుల్ అండి. సో దీంట్లో కూడా మినిమం ఫీచర్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంప్యూటర్ ఫీచర్ మీ సిస్టమ్ ఇవన్నీ ఉంటాయి, క్లైమేటిక్ కంట్రోల్ ఇవన్నీ ఉంటాయి. వెహికల్ కూడా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది, చూడొచ్చు, మెరూన్ కలర్. సో ఇది వచ్చేసి 2012 మోడల్ స్విఫ్ట్ విఎక్స్ అండి, 61,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది, 420 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. విఎక్స్ అంటే మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఇవి వస్తాయి. వెహికల్ అయితే చూడొచ్చు, వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది, చూడొచ్చు మీరు. సో దాని గురించి కూడా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే నెంబర్ ఫోన్ చేయొచ్చు. నెక్స్ట్ మనం చూస్తే 2015 మోడల్ మైక్రా అండి, XV ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. ఇది 57,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది, 560 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కావాలనుకున్న వాళ్ళకి, తక్కువ బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళకి వైట్ కలర్, ఇది చాలామంది వైట్ కలర్ అడుగుతున్నారు ఈ మధ్య. సో వెహికల్ కూడా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. సో దీంట్లో కూడా మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంప్యూటర్ ఫీచర్ మీ సిస్టమ్, టెయిల్ స్టీరింగ్, అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, ABS, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ అన్నీ వస్తాయి. కస్టమర్ కూడా నీట్గా మెయింటైన్ చేస్తాడు, వైట్ కలర్ మీరు చూడొచ్చు. టైర్స్ కానీ, ఎక్స్టీరియర్ కానీ, ఇంటీరియర్ కానీ బాగుంది. నెక్స్ట్ మనం చూసేది వచ్చేసి 2017 మోడల్ బెలినో డీజిల్ వెహికల్ డెల్టా అండి. ఇది 88,000 డ్రివెన్ అయింది, 7 lakhs ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో డెల్టా వెహికల్ ఇది. డెల్టా వెహికల్ అంటే మినిమం ఫీచర్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, క్లైమేటిక్ కంట్రోల్, ఏసీ ఇవన్నీ ఉంటాయి. విత్ 2 ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉంటాయండి, ఎయిర్ బ్యాగ్స్ కూడా ఇస్తారు వెహికల్లో. సో డీజిల్ వెహికల్స్ బెలినోలో కావాలనుకున్న వారికి బెటర్ వెహికల్ ఇది. సో దీంట్లో ఇదేంటంటే నెక్సా బ్లూ కలర్ కూడా మంచిగా ఉంది. వెహికల్ కూడా ఈ కస్టమర్ ఏదైతే యూజ్ చేస్తారో నీట్గా యూజ్ చేస్తారో, ఎక్స్టీరియర్ కానీ, ఇంటీరియర్ కానీ, టైర్లు కానీ అంతా బాగున్నాయండి వెహికల్. సో వెహికల్ అయితే ఎక్సలెంట్ ఉంది, టైర్ల గురించి కానీ, ఎక్స్టీరియర్ కానీ, ఇంటీరియర్ కూడా బాగుంది. సో డీజిల్ వెహికల్ తక్కువ బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళకంటే లైక్ 6.5 బడ్జెట్లో కావాలనుకున్న 6.5 అంటే అరౌండ్ 6 lakhs కూడా రావచ్చు, చెప్పలేం. కస్టమర్తో మాట్లాడుకుంటే నెగోషియబుల్ అవుతుంది. సో దాని గురించి కూడా ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే నెంబర్ ఫోన్ చేయండి. ఇప్పుడు మనం చూసేది వచ్చేసి 2017 మోడల్ గ్రాండ్ ఐటెన్ అండి, స్పోర్ట్స్ ఆప్షనల్. ఇది 48,000 కిలోమీటర్స్ డ్రివెన్ అయింది, 6 lakh ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో దీంట్లో కూడా స్పోర్ట్స్ ఆప్షనల్ అంటే మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఇవన్నీ మినిమం ఫీచర్స్ ఉంటాయి. వెహికల్ కూడా కండిషన్లో ఉంది, గ్రే కలర్. సో గ్రాండ్ ఐటెన్ అయితే మన దగ్గర చూస్తారు కదా, అన్ని కలర్స్
వేరియంట్స్ చాలా మటుకు అన్నీ అవైలబిలిటీ ఉన్నాయి. సో గ్రాండ్ ఐటెన్ కానుకున్న వాళ్ళకైతే ఇక్కడ మన దగ్గర అన్ని కలర్స్తో అవైలబిలిటీ ఉన్నాయి. అండ్ ఇది మన నెక్స్ట్ మనం చూసేది 2017 మోడల్ అండి. ఇది పెట్రోల్ వెహికల్ సెలీరియో ZXi ఆప్షనల్. ఇది ఓన్లీ 51,000 కిలోమీటర్ డ్రివన్ అయింది. 520 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో దీంట్లో కూడా మనకి ఏంటంటే మినిమం ఫీచర్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మీ సిస్టమ్, టిల్ స్టీరింగ్, ఇవన్నీ మినిమం ఫీచర్స్ అయితే అవైలబిలిటీ ఉంటాయి. దీంట్లో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి. సో ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. దీంట్లో 2 ఎయిర్ బ్యాగ్స్ కూడా ఇచ్చారు. కస్టమర్ ఏంటంటే లోపల ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. టైర్స్ కూడా బాగున్నాయి, వెహికల్వి టైర్స్ కూడా మంచిగా ఉన్నాయి. అండ్ 5,20,000తోనే కోట్ చేస్తారు, నెగోషియబుల్ అవుతుంది. సో చూడొచ్చు సిల్వర్ కలర్. సో సెలీరియోలో మన దగ్గర సిల్వర్ గ్రే కూడా ఉంది. సో అన్ని కంజెస్టెడ్ వెహికల్స్ అన్ని కంజెస్టెడ్ ఉండి అక్కడ ఇక్కడ పెట్టారు. సో అన్ని డిఫరెంట్ వెహికల్స్ చూపిస్తున్నాం మనం. ఇప్పుడు మనం చూపిస్తే వచ్చేసి టిగోర్ అండి. ఇది 2017 మోడల్ డీజిల్ వెహికల్, 85,000 కిలోమీటర్ దిగింది. 630 ఉంది, నెగోషియల్ అవుతుంది. సో అవుట్ స్టేషన్ కస్టమర్స్కి వీల్ అవుతుంది. ఎందుకంటే అవుట్ స్టేషన్ వెహికల్స్ మనం సేల్ చేయము. పర్టికులర్ ఈ పర్సన్ మాకు రిక్వెస్ట్ చేస్తారు కాబట్టి వెహికల్ మనం పార్క్ చేసుకున్నాం ఇక్కడ. సో ఏపీ వాళ్ళకే పనిచేస్తుంది ఈ వెహికల్ అయితే. ఎందుకంటే మళ్ళీ ముందు ఇక్కడ పెట్టారు కదా అనుకోకుండా ముందే చెప్తున్నాను. సో ఏపీ వాళ్ళకి పనిచేస్తుంది ఈ వెహికల్. సో ఇది 2017 మోడల్ డీజిల్ వెహికల్, 630 నెగోషియబుల్ అండి. అండ్ ఇది వచ్చేసి 2018 మోడల్ గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్, 64,000 రివన్, 630 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. స్పోర్ట్స్ వెహికల్ కాబట్టి గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ వెహికల్. దీంట్లో కూడా మినిమం ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటర్ మీ సిస్టమ్, టిల్ స్టీరింగ్, అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, ఇవన్నీ ఉంటాయి. సో విత్ అలవెల్స్ కూడా ఉన్నాయి. అండ్ నాకు తెలిసి ఎయిర్ బ్యాగ్స్ 2016 కాబట్టి ఎయిర్ బ్యాగ్స్ కూడా ఇస్తాడు. 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంది. సో స్క్రీన్ కూడా ఉంది. వెహికల్ అయితే మనకి ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. అండ్ నెక్స్ట్ మనం చూసేది వచ్చేసి i20 అండి. ఇది వచ్చేసి 2009 మోడల్ అనుకుంటాను. సో 2009 మోడల్ 69,000 తిరిగింది. 390 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. 390 బెటర్, నెగోషియబుల్ అవుతుంది. అంటే 3.5 బడ్జెట్లో వచ్చేస్తుంది. సో మ్యాగ్నా కాబట్టి మినిమం ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఇవన్నీ ఉంటాయి. సో ఆ లెవెల్స్ కూడా ఉన్నాయి. సో స్పోర్ట్స్ ఇది. సో చూడొచ్చు. సో ఇప్పుడు మనం చూసేది వచ్చేసి స్విఫ్ట్ VXi 2021 మోడల్, 22 రిజిస్ట్రేషన్, 65,000 కిలోమీటర్ డ్రివన్ అయింది. 735 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో VXi కాబట్టి మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఇవి ఉంటాయి. వెహికల్ కూడా చూడొచ్చు. మరి వెహికల్ అయితే కండిషన్ మంచిగా ఉంది. సో ఓన్లీ 65,000 దిగింది, 735 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో ఈ 735 అంటే కొత్త వెహికల్ వస్తుంది కానీ అనుకుంటారు. కొత్త వెహికల్ వచ్చి 850 ఉందండి. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే ఈ మారుతి వెహికల్స్ రీసేల్ వెహికల్స్, దాంట్లో స్విఫ్ట్ అనేది రీసేల్ ఎక్కువ ఉంటుంది. సో డిప్రిసియేషన్ తక్కువ ఉంటుంది అనమాట. సో అది 735 కూడా 735 కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. సో మనకి అరౌండ్ 6.5కి వచ్చినా కానీ మీకు దగ్గర 2 లక్షలు తగ్గినట్టే. అది కూడా 2 ఇయర్స్లో. సో మీరు అర్థం చేసుకోవచ్చు. ఓకేనా, 2-3 ఇయర్స్లో. అండ్ నెక్స్ట్ మనం చూస్తే 2009 మోడల్ డిజైర్ VXi 75,000 కిలోమీటర్ డ్రివన్ అయింది. 330 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. దీంట్లో కూడా VXi కాబట్టి డిజైర్ ఇది. దీంట్లో కూడా మినిమం ఫీచర్స్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఉంటాయి. సో వెహికల్ అయితే మీరు చూడొచ్చు, బ్లాక్ కలర్ ఉంది. మనం చూసేది ఇది వచ్చేసి 2013 మోడల్ స్విఫ్ట్ VXi అండి, పెట్రోల్ వెహికల్. ఇది వచ్చేసి మనకి 72,000 డ్రివన్ అయింది. 470 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో VXi అంటే అందరికీ తెలుసు. దీంట్లో మినిమం ఫీచర్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఇవైతే ఉంటాయి. వెహికల్ కూడా చూడొచ్చు. వెహికల్ కూడా ఎక్సలెంట్ వెహికల్ కండిషన్ అయితే బాగుంది. అండ్ నెక్స్ట్ మనం చూసేది వచ్చేసి 2019 మోడల్ స్విఫ్ట్ VXi. ఇది కూడా పెట్రోల్ వెహికల్, 54,000 డ్రివన్ అయింది. 690 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో VXi కాబట్టి మినిమం ఫీచర్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మీ సిస్టమ్, క్లైమేటిక్ కంట్రోల్, ఏసీ అండ్ ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉంటాయి. సో కలర్ కూడా చూడొచ్చు, బీచ్ కలర్ ఉంది. వెహికల్ కూడా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కూడా బాగుంది వెహికల్. సో దీని గురించి కూడా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే నా నంబర్ ఫోన్ చేయొచ్చండి. నా నంబర్ వచ్చేసి 9394601112. ఈ నెంబర్కి ఎనీ టైం కాల్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు మనం చూసేది వచ్చేసి 2006 మోడల్. దీనికి 27 వరకు ఫిట్నెస్ ఉందండి. అంటే లైక్ 27 వరకు. ఇక తక్కువ బడ్జెట్లో స్విఫ్ట్ కావాలనుకున్న వాళ్ళకి బెటర్ వెహికల్ ఇది. సో మనకి 2 lakhs కోట్ చేశారు. దాంట్లో 2 lakhsలో కూడా నెగోషియబుల్ అవుతుంది. సో మనకి 2 lakhs లోపల స్విఫ్ట్ కావాలనుకున్న వాళ్ళకి చాలా తక్కువ వస్తాయి ఇవి. సో 2 lakhs లోపల తక్కువ స్విఫ్ట్ కాదు, కొద్దిగా కష్టమే. సో మన దగ్గర అయితే అవైలబిలిటీ ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే. ఇది 2006 మోడల్. దాని ఫిట్నెస్ వచ్చేసి చేపించారు. 2027 వరకు అవైలబిలిటీ ఉంది. అండ్ 24 అంటే ఇంకా 3 years ఫిట్నెస్ ఉంది. సో 2 lakhs చెప్తున్నారు, నెగోషియబుల్ అవుతుంది అది కూడా. సో చూడొచ్చు. LXi కాబట్టి మనకి ఏసీ, పవర్ స్టీరింగ్ అయితే ఫ్రంట్ పవర్ విండోస్ ఉంటాయి దాంట్లో. అండ్ నెక్స్ట్ మనం చూసేది వచ్చేసి 2018 మోడల్ స్విఫ్ట్ VXi అండి. 58,000 తిరిగింది. 7,10,000 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. స్విఫ్ట్ VXi ఇందాక చెప్పినట్టు మీకు మినిమం ఫీచర్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మీ సిస్టమ్, క్లైమేటిక్ కంట్రోల్ అండ్ 2 ఎయిర్ బ్యాగ్స్ ఇవన్నీ ఉంటాయి. సో వెహికల్ కూడా చూడొచ్చు, వైట్ కలర్ ఉంది.
సో ఈ 18, 19, 20 మోడల్స్లో మన దగ్గర వైట్ ఉంది, బీజ్ ఉంది, మెరూన్ కలర్ ఉంది. దాంట్లో స్విఫ్ట్లో ఆటోమేటిక్ కూడా కార్ అవైలబిలిటీ ఉన్నాయి. ఇంకా చాలా కార్స్ చూపిస్తున్నాము, బట్ ఏంటంటే అవన్నీ మనకి కంజెస్టెడ్ ఉండగా చూపించలేకపోతున్నాము. సో కొన్ని ఏవైతే మనకు కవర్ అవుతున్నాయో ఆ వెహికల్స్ మాత్రం కవర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. సో మీకు ఇక్కడ ఉన్న వెహికల్స్ ఏమన్నా మీకు ఇంకా యూజ్డ్ కార్లో మీరు కొనాలన్నా అమ్మాలన్నా నా నంబర్ ఫోన్ చేయొచ్చు. నా నెంబర్ వచ్చేసి 9394601112. ఇక్కడ స్క్రోల్ అవుతుంది కదా, లేకపోతే ఇక్కడికి వచ్చి శ్రీనివాస్ అని అడిగినా పర్లేదండి. అండ్ ఇప్పుడు మనం చూసేది స్విఫ్ట్ డిజైర్. ఇది కూడా 2013 మోడల్ డిజైర్ LDI. ఓన్లీ డీజిల్ అండి. 1,65,000 డ్రివన్ అయింది. 450 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో డీజిల్ వెహికల్ కాబట్టి నార్మల్గానే ఎక్కువనే తిరిగింది. సో 165 తిరిగింది. సో LDA కాబట్టి మినిమం ఫీచర్స్ లైక్ ఏసీ పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఉంటాయి, ఫ్రంట్ పవర్ విండోస్ ఉంటాయి. సో కస్టమర్ ఇట్లా ఫిట్ చేసుకుంటే మాత్రం ఉంటాయి. ఇంకా దాని గురించి ఫర్దర్ డీటెయిల్స్ నెంబర్ ఫోన్ చేయండి. ఇప్పుడు మన నెక్స్ట్ చూసేసి 2016 మోడల్ 17 రిజిస్ట్రేషన్ స్విఫ్ట్ VDA ప్లస్. ఇది డీజిల్ వెహికల్. 73,000 డ్రివన్ అయింది. 590 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో VDA ప్లస్ కాబట్టి మినిమం ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఇవన్నీ ఉంటాయి. అండ్ అది కాకుండా బ్యాక్స్ అయితే లేవు దీంట్లో. సో VX ఆప్షన్ అంటే మరి లిటిల్ బిట్ ఫీచర్స్ డిఫరెన్స్ ఉంటాయి. సో వెహికల్ అయితే గ్రే కలర్ మంచిగా ఉంది. ఇంటీరియర్ కూడా బాగుంది, ఎక్స్టీరియర్ కూడా బాగుంది. వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. సో దీని గురించి కూడా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే నంబర్ ఫోన్ చేయండి. ఇక్కడ స్కూల్ అయితే నంబర్, నా పేరు శ్రీనివాస్ అండి, ఆ నెంబర్ ఫోన్ చేయొచ్చు. సో ఇప్పుడు మనము కొన్ని సెడాన్ వెహికల్స్ చూస్తున్నాము. సో సెడాన్ వెహికల్స్ అన్ని మిక్స్ అయిపోయి ఉన్నాయి. సో అన్ని వెహికల్స్ ఏమి ఉన్నాయో చూద్దాము. దీంట్లో ఆటోమేటిక్ మాన్యువల్ అన్నీ ఉంటాయి. ఇది వచ్చేసి సన్నీ అండి, 2012 మోడల్ సన్నీ XV. ఇది 81,000 కిలోమీటర్ డ్రైవెన్ అయింది. 350 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. XV అంటే టాప్ అండ్ మోడల్. దీంట్లో కూడా మనకి అన్ని ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంఫర్ట్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ స్టీరింగ్, ABS, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ ఇవన్నీ ఉంటాయి. సో వెహికల్ తక్కువ బడ్జెట్లో సెడాన్ వెహికల్ కావాలి, మళ్ళీ అన్ని ఫీచర్స్తో కావాలనుకున్న వాళ్ళకి ప్లస్ పాయింట్ ఇది. కలర్ కూడా బ్లూ కలర్ అండి, మంచి కలర్. సో వెహికల్ కూడా మంచిగా ఉంది, చూడొచ్చు. నెక్స్ట్ మనం చూసేది వచ్చేసి 2014 మోడల్ ర్యాపిడ్ అంబిషన్ అనేది డీజిల్ వెహికల్. ఇది 86,000 డ్రివన్ అయింది. 620 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో ఇది కూడా మనకి చూడొచ్చు, వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్ ఉంది. సో దీంట్లో కూడా ర్యాపిడ్ అంబిషన్ కాబట్టి మేము అన్ని ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, ABS, ఎయిర్ బ్యాగ్స్ ఇవన్నీ ఎయిర్ బ్యాగ్స్ లెవెల్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం చూసి వచ్చేసి ఇంకోటి వచ్చేసి 2015 మోడల్ ఈటియోస్ డీజిల్ VXG అండి. ఇది VX డీజిల్ 86,000 డ్రివన్ అయింది. 680 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. 2015 మోడల్ ఈటియోస్ అండి, ఇంకా టాప్ మోడల్. దీంట్లో కూడా ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఇవన్నీ ఉంటాయి. టాప్ మోడలే. వెహికల్ కూడా మంచిగా ఉంది, చూడొచ్చు. నెక్స్ట్ మనం చూసేసి ఇది వచ్చేసి 2013 మోడల్ వర్నా SX అండి. 65,000 కిలోమీటర్ డ్రివన్ అయింది. 585 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో సిల్వర్ కలర్. సో సెడాన్ వెహికల్ తక్కువ బడ్జెట్లో 5 lakh బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళకి బెటర్ వెహికల్ 5 to 5.5 బడ్జెట్లో. సో SX కాబట్టి మీ అన్ని ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంఫర్ట్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ స్టీరింగ్, ABS, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ ఇవన్నీ ఉంటాయి. సో వెహికల్ అయితే మంచిగా ఉంది. నెక్స్ట్ మనం చూసేది వచ్చేసి హోండా సిటీ 2014 మోడల్ SMT 52,000 కిలోమీటర్ డ్రివన్ అయింది. 635 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. డీజిల్ వెహికల్ ఇది. హోండా సిటీలో డీజిల్ వెహికల్ కావాలనుకున్న వాళ్ళకి చాలా ఇప్పుడు దొరకట్లేదు వెహికల్స్. ఇదైతే మంచిగానే ఉంది. 14 మోడల్లో 52,000 డ్రివన్ అయింది. 625 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో దీంట్లో కూడా టాప్ మోడలే. ABS విత్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంఫర్ట్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ స్టీరింగ్, ABS, ఎయిర్ బ్యాగ్స్ అవేల్స్ అన్నీ ఉంటాయి. సో SMT అనుకుంటా అండి, దాంట్లో మినిమం ఫీచర్స్ అవైలబిలిటీ ఉంటాయి. ఇది వచ్చేసి నెక్స్ట్ మనం చూసేసి అమేజ్ అండి. 2014 మోడల్ 67,000 జరిగింది. పెట్రోల్ వెహికల్. ఇది వచ్చి 5,50,000 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. CVT ఇదండి, అంటే CVT ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఇది. సో హోండా అమేజ్లో మీకు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కావాలి, తక్కువ తిరుగుతున్న వెహికల్ అంటే 67,000 తిరిగింది, తక్కువ తిరిగినట్టే. సో అది కూడా తక్కువ బడ్జెట్లో మనకు 5.5 ఉంది. సెడాన్ వెహికల్ ఆటోమేటిక్ అనేది తక్కువ బడ్జెట్లో వచ్చేస్తుంది, మనకి అరౌండ్ 5 lakh బడ్జెట్లో వచ్చేస్తుంది. కలర్ కూడా మనకి చూడొచ్చు, బ్లాక్ కలర్. వెహికల్ అయితే మంచిగా ఉందండి. నెక్స్ట్ మనం చూసేసి 2011 మోడల్ వర్నా SX అండి. ఇది 62,000 కిలోమీటర్ డ్రివన్ అయింది. 475 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. దీంట్లో కూడా SX కాబట్టి దీంట్లో కూడా అన్ని ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంఫర్ట్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ స్టీరింగ్, అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, ABS, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ అన్నీ వస్తాయి. సో 475 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. అంటే అరౌండ్ 4 to 4.5 బడ్జెట్లో వస్తుంది మనకి 2011 మోడల్ SX అది. నెక్స్ట్ మనం చూసేసి 2013 మోడల్ అమేజ్ S వేరియంట్ అండి. ఇది 78,000 కిలోమీటర్ తిరిగింది. 5 lakhs ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో హోండా అమేజ్ తక్కువ బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళకి బెటర్ వెహికల్ ఇది. ఓన్లీ 5 lakhs కోట్ చేశారు. సో హోండా అమేజ్ తక్కువ బడ్జెట్లో డీజిల్ వెహికల్ కావాలి, ఒక 4.5 బడ్జెట్లో అనుకున్న వాళ్ళకి బెటర్ వెహికలే. సిల్వర్ కలర్ కూడా మంచిగా ఉంది.
సో ఎక్స్టీరియర్ కానీ ఇంటీరియర్ కానీ టైల్ కానీ అంతా బాగుందండి వెహికల్ అయితే అది. సో దాని గురించి కూడా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే నెంబర్ ఫోన్ చేయొచ్చు. నెక్స్ట్ మనం చూసేది వచ్చేసి 2011 మోడల్ ఈటీఎస్ జీడీ ఇది వచ్చేసి డీజిల్ వెహికల్ 67,000 తిరిగింది, 430 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. దీంట్లో కూడా అన్ని ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఇవన్నీ ఉంటాయి. డీజిల్ వెహికల్స్ ఈటీఎస్లో కావాలి, తక్కువ బడ్జెట్లో కావాలి, మనకి ఒక అరౌండ్ 4 lakh బడ్జెట్లో అనుకున్న వాళ్ళకి బెటర్ వెహికల్ ఇది. వెహికల్ కూడా చూడొచ్చు మీరు, ఎక్సలెంట్ ఉంది. సో ఓన్లీ 67,000 తిరిగింది, 2011 మోడల్, 67,000 కిలోమీటర్ వెహికల్. అండ్ నెక్స్ట్ మనం చూసేది స్కోడా ర్యాపిడ్ ఇది స్కోడా ర్యాపిడ్. ఇది వచ్చేసి 2015 మోడల్, 63,000 తిరిగింది. ఎలిగెన్స్ 670 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో ఇది ఎలిగెన్స్ కాబట్టి దీంట్లో కూడా మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిట్ మీ సిస్టమ్, స్టీరింగ్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెన్స్ ఇవన్నీ ఉంటాయి. వెహికల్ కూడా మంచిగా ఉంది. వర్నా అండి ఇది 2014 మోడల్ వర్నా ఎస్ఎక్స్, పెట్రోల్ 62,000 డ్రివెన్, 650 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. ఎస్ఎక్స్ అండి ఇది. సో ఎస్ఎక్స్ అంటే మీకు అన్ని ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిట్ మీ సిస్టమ్, టిల్ స్టీరింగ్, ఐస్టబుల్ డ్రైవర్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ అన్నీ ఉంటాయి. సో కలర్ కూడా చూడొచ్చు, మెరూన్ కలర్ కూడా బాగుంది. 650 ఉంది. సో మనకి అరౌండ్ 5.5 బడ్జెట్లో రావచ్చు, 5.5 to 6 lakh బడ్జెట్లో రావచ్చు. ఇది కూడా బాగుంది. అండ్ నెక్స్ట్ మనం చూసేది 2017 మోడల్ హోండా సిటీ ఎస్ వేరియంట్ అండి. 45,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది, 750 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. దీంట్లో కూడా ఎస్ వేరియంట్ కాబట్టి మినిమం ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, కంపెనీ ఫిట్ మీ సిస్టమ్ ఇవన్నీ ఉంటాయి. వీడు కూడా సిల్వర్ కలర్. సో 17 మోడల్ హోండా సిటీ అండి ఇది. సో ఓన్లీ 750 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. 45,000 కిలోమీటర్ డ్రివెన్ ఉంది, సిల్వర్ కలర్. సో వెహికల్ కూడా ఇంటీరియర్, ఎక్స్టీరియర్, టైర్లు ఇవన్నీ బాగున్నాయి వెహికల్ అయితే అది కూడా. నెక్స్ట్ మనం చూసేది వచ్చేసి 2014 మోడల్ హోండా సిటీ విఎక్స్ అండి, డీజిల్ వెహికల్ ఇది. 71,000 డ్రివెన్ ఉంది, 720 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో ఇది కూడా చూడొచ్చు వెహికల్. దీంట్లో కూడా మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిట్ మీ సిస్టమ్ ఇవన్నీ ఉంటాయి. వెహికల్ కూడా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. 2016 మోడల్ అమేజ్ విఎక్స్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, 51,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది, 670 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో అమేజ్ కాబట్టి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో తక్కువ బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళకి, అంటే సెడాన్ వెహికల్ కావాలనుకున్న వాళ్ళకి బెటర్ వెహికల్ ఇది. ఓన్లీ 51,000 డ్రివెన్ అయింది, 670 కోట్ చేస్తారు, నెగోషియబుల్ ప్రైస్ ఇది. సో దీంట్లో అమేజ్ విఎక్స్ కాబట్టి అన్ని ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిట్ మీ సిస్టమ్, టిల్ స్టీరింగ్, ఐస్టబుల్ డ్రైవర్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ అన్నీ ఉంటాయి. వెహికల్ కూడా ఫిజికల్గా కూడా మంచిగా ఉంది. ఎక్స్టీరియర్ కానీ, ఇంటీరియర్ కానీ, టైర్స్ కానీ ఈ వెహికల్ కూడా బాగుందండి. అండ్ నెక్స్ట్ మనం చూసేసి 2016 మోడల్ పెట్రోల్ వెహికల్ వెంటో హైలైన్ అండి, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. ఇది కూడా 55,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది, 790 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో వెంటో హైలైన్ అంటే అన్ని టాప్ మోడలే. దీంట్లో కూడా ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిట్ మీ సిస్టమ్, టిల్ స్టీరింగ్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ ఇవన్నీ ఉంటాయి. టాప్ ఎండ్ మోడలే అది కూడా. సో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ సెడాన్ వెహికల్ కావాలనుకున్న వాళ్ళకి బెటర్ ఆప్షన్ ఇది. నెక్స్ట్ మనం చూసేసి 2015 మోడల్ వెంటోనే హైలైన్ ఇది, మాన్యువల్ ట్రాన్స్మిషన్, డీజిల్ వెహికల్ అండి ఇది. 75,000 డ్రివెన్ చూపిస్తుంది, 625 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో వెహికల్ కూడా చూడొచ్చు, బ్లాక్ కలర్ వెహికల్ కూడా 9789 వెహికల్ నెంబర్ కూడా బాగుంది. వెహికల్ కూడా ఎక్సలెంట్ ఉంది, ఇంటీరియర్ కానీ, ఎక్స్టీరియర్ కానీ, టైర్స్ కానీ ఎంత బాగుందండి. వెహికల్ టాప్ అండ్ మోడల్ ఇది కూడా. సో దీని గురించి కూడా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే నెంబర్ ఫోన్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనం చూసేసి 2014 మోడల్ వెంటో హైలైన్ అండి, 14 మోడల్ ఇది, డీజిల్ వెహికల్, 75,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది, 550 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. ఇది కూడా మనకి మినిమం ఫీచర్ హైలైన్ కాబట్టి టాప్ అండ్ మోడల్. దీంట్లో కూడా ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిట్ మీ సిస్టమ్, టిల్ స్టీరింగ్, ఐస్టబుల్ డ్రైవర్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్, ఫాగ్ ల్యాంప్స్ ఇవన్నీ ఉంటాయి. టాప్ అండ్ మోడల్ ఇది కూడా. సో వెహికల్ అది కూడా టైర్స్ కానీ, ఎక్స్టీరియర్ కానీ, ఇంటీరియర్ కానీ చాలా బాగుందండి వెహికల్. అండ్ నెక్స్ట్ మనం చూసేది వచ్చేసి 2019 మోడల్ ఈటీఎస్ జీడీ ఇది, డీజిల్ వెహికల్, 875 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. జీడీ కాబట్టి దీంట్లో మినిమం ఫీచర్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ వస్తాయి. అది కాకుండా మనకి ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉంటాయి, 2 ఎయిర్ బ్యాగ్స్ కూడా ఆల్రెడీ ఉంటాయి. సో దీని గురించి కూడా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే నెంబర్ ఫోన్ చేయొచ్చు. ఇంకా స్కూల్ అయితే నంబర్, నా పేరు శ్రీనివాస్ అండి, ఈ నెంబర్ ఫోన్ చేయండి, 9394601112 ఈ నెంబర్ ఫోన్ చేయొచ్చండి ఎనీ టైం. సో ఇప్పుడు మనమైతే కొన్ని ఎస్యూవీస్, ఎంయూవీస్ ఈ వెహికల్స్ చూడడానికి ప్రయత్నం చేద్దాము. ఇది వచ్చేసి 22 మోడల్ అండి, వెన్యూ ఎస్ఎక్స్ ప్లస్. ఇది 20,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది, పెట్రోల్ వెహికల్, 1075 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో ఈ ఎస్యూవీస్లో మీరు ఫీచర్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మినిమం ఫీచర్స్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఇవన్నీ ఉంటాయి. దాంతోపాటు ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్ ఇవన్నీ అయితే కామన్ థింగ్స్ ఇప్పుడు. సో వెహికల్ అయితే చూడొచ్చు, వైట్ కలర్. సో పర్టికులర్గా ఈ వెహికల్ గురించి మాట్లాడుకుంటే మాత్రం వెహికల్ అయితే నీట్ ఉందండి, ఒరిజినల్ పెయింట్లో ఉంది, ఎక్స్టీరియర్ కానీ, ఇంటీరియర్ కానీ బాగుంది. ఇంకోటి ఏంటంటే ఓన్లీ 20,000 కిలోమీటర్ దిగింది కాబట్టి
మన కొత్త వెహికల్ తీసుకున్నట్టే. నేను దాని గురించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ చూసేది మనం స్కార్పియో అండి. 2021 మోడల్ స్కార్పియో S5 అండి. ఇది డీజిల్ వెహికల్, 55,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. 1650 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో ఇది ప్రైస్ అనేది ఫిక్స్డ్ కాదండి, నెగోషియబుల్ ప్రైస్. సో దీని ఫీచర్స్ కూడా నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అందరికీ తెలుసు అన్ని ఫీచర్స్ ఉంటాయి దీంట్లో. ఇప్పుడు పర్టికులర్గా ఈ వెహికల్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఎక్స్టీరియర్ అయితే ఒరిజినల్ పెయింట్లో ఉంది. ఇంటీరియర్ అయితే బ్లాక్ కలర్ సీట్ కవర్స్ వేయించారు, డిజైన్ ఫుల్లీ. వెహికల్ ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. సో ఇది కూడా నెగోషియబుల్ ప్రైస్ కాబట్టి మీరు వచ్చి కస్టమర్తో మాట్లాడుకుంటే నెగోషియేట్ అవుతుంది. సో ప్రైజెస్ అయితే నెగోషియబుల్ ప్రైజెస్, మీరు రండి చూడొచ్చు, చూసిన తర్వాత మనం ప్రైస్ మాట్లాడచ్చండి. సో నెక్స్ట్ మనం చూసేది MG హెక్టర్ అండి. 2021 మోడల్ MG హెక్టర్ షార్ప్. ఇది 41,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, ఇది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ షార్ప్, 41,000 డ్రివెన్ అయింది. 21 మోడల్ MG హెక్టర్ షార్ప్ అండి. ఇది వచ్చేసి 20 lakhs చేశారు, నెగోషియబుల్ ప్రైస్. సో దీనికి ఫీచర్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇంటర్నెట్లో వెతుక్కోండి, ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా ఉంటాయి దీంట్లో. అండ్ ఇక్కడ ఉన్న వెహికల్ మాత్రం ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ షార్ప్. సో ఇక్కడ ఉన్న వెహికల్ మాత్రం ఒరిజినల్ పెయింట్లో ఉంది. సో ఇంటీరియర్ కూడా ఎక్స్టీరియర్ కూడా వెహికల్ బాగుందండి. టైర్స్ కూడా మంచిగా ఉన్నాయి. సో బ్లాక్ కలర్, సేమ్ బ్లాక్ కలర్ కూడా సీట్ కవర్స్ వేయించాడు. సో దీని గురించి కూడా ఫర్దర్ డీటెయిల్స్ కావాలి, నెగోషియేట్ చేసుకోవాలనుకుంటే అక్కడ స్కూల్ అయితే నంబర్ ఫోన్ చేయండి. నా పేరు శ్రీనివాస్. ఆ నెంబర్ ఫోన్ చేసి వచ్చేసేయండి. వచ్చేసి మనం కస్టమర్తో మాట్లాడి ఎంత నెగోషియేట్ అవుతుందో అంత నెగోషియేట్ చేసి మనం ప్రైస్ అనేది వెహికల్ అనేది ఇప్పిస్తాం అనమాట. గ్లోస్టర్ అండి. ఇది సావి అని ఉంది, గ్లోస్టర్ సావి డీజిల్ వెహికల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, 87,000 కిలోమీటర్ తిరిగింది. సో కోడింగ్ అయితే 35 lakhs పెట్టారు. నాకు తెలిసి ఆన్ రోడ్ ఇది 48 lakhs ఏమో ఉంది ఇప్పుడైతే. సో దీని గురించి ఫీచర్స్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, అన్ని ఫీచర్స్ ఉంటాయి దాంట్లో. సో వెహికల్ అయితే పర్టికులర్ చూడొచ్చు. ఇక్కడ ఉన్న వెహికల్ అయితే 35 lakhs కోట్ చేశారు. 21 మోడల్ డీజిల్ వెహికల్. దీంట్లో ఇక ఎక్స్టీరియర్ ఒరిజినల్ పెయింట్లో ఉంది. అండ్ లోపల కూడా సీట్ కవర్స్ కూడా అంతా మంచిగా ఉన్నాయి, టైర్స్ కూడా బాగుంది. సో వెహికల్ అయితే ఏం లేదు, జస్ట్ చూసుకొని చెక్ చేసుకొని మీరు వెహికల్ కస్టమర్తో ప్రైస్ నెగోషియేట్ చేసుకోవచ్చు. వెహికల్ అయితే బాగుంది. ఇది వచ్చేసి 2022 మోడల్ XL6 అండి. ఆల్ఫా. ఇది ఆల్ఫా అంటే టాప్ మోడల్ పెట్రోల్ వెహికల్. 49,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. 12 lakhs ఉంది, నెగోషియబుల్ అవుతుంది. చూడొచ్చు నెక్సా బ్లూ కలర్. సో దీని గురించి కూడా దీంట్లో కూడా ఫీచర్స్ నేను చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలుసు అన్ని ఫీచర్స్ ఉంటాయి దీంట్లో కూడా. కలర్ అయితే మంచిగా ఉంది. కలర్ అయితే నెక్సా బ్లూ, ఎక్కువ సేల్ అయితే కూడా నెక్సా బ్లూవే దీంట్లో. సో కలర్ కూడా మంచిగా ఉంది. వెహికల్ కూడా 49,000 ఉంది. సో దీని ఒరిజినల్ పెయింట్లో ఉంది వెహికల్ అయితే. టైర్స్ కూడా ఒక 70% వరకు టైర్స్ ఉన్నాయి. లోపల ఇంటీరియర్ కూడా బాగుంది వెహికల్. సో దాని గురించి కూడా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే నంబర్ ఫోన్ చేయండి. నా పేరు శ్రీనివాస్. ఆ నెంబర్ ఫోన్ చేస్తే మీకు ఫర్దర్ డీటెయిల్స్ అన్ని చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం చూసేది వచ్చేసి 2019 మోడల్ XL6. ఇది కూడా అది 21 మోడల్. ఇది వచ్చేసి 19 మోడల్ XL6 ఆల్ఫా. 47 ఇది 57,000 కిలోమీటర్ తిరిగింది. 1140 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో దీని కూడా ఫీచర్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, అన్ని ఫీచర్స్ ఉంది. సో ఇది కూడా ఒరిజినల్ పెయింట్లో ఉంది. ఇప్పుడు పర్టికులర్ వెహికల్ చూసుకున్నైతే ఒరిజినల్ పెయింట్లో ఉంది. అండ్ లోపల ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ టైర్స్ కూడా దీనికి అయితే ఇంకా మంచిగా ఉన్నాయి వెహికల్వి. చూసారు కదా ఈ వెహికల్ అయితే. సో దీని గురించి కూడా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే నెంబర్ ఫోన్ చేయండి. ఇక్కడ స్కూల్ అయితే నెంబర్, నా పేరు శ్రీనివాస్. ఇక్కడికి వచ్చి శ్రీనివాస్ అన్నా పర్లేదు. నా నెంబర్ వచ్చి 9394601112. ఇది వచ్చేసి 2018 మోడల్ క్రెటా SX ప్లస్ అండి. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, 50,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. సో 12 చేంజ్ ఉంది, నెగోషియేట్ అవుతుంది 1280. సో దీని గురించి ఫీచర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్ ఉంది. ఇప్పుడు ఉన్న ఫిజికల్ కండిషన్ అయితే మనకి ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ టైర్స్ కానీ బాగున్నాయండి వెహికల్కి. సో వెహికల్ అయితే మంచిగా ఉంది, చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మనం చూసేది వచ్చేసి బ్రీజా వెహికల్ అండి. ఇది ZDI 2018 మోడల్, 76,000 డ్రివెన్, 930 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. సో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ బ్రీజాలో కావాలనుకున్న వాళ్ళకి బెటర్ వెహికల్ ఇది. సో వెహికల్ కూడా మంచి కండిషన్లో ఉంది, చూడొచ్చు. సో దానిలో కూడా ఫీచర్స్ చెప్పాల్సిన అవసరం లేదు, అన్ని ఫీచర్స్ ఉంటాయి. సో ఇక్కడ ఉన్న ఇక్కడైతే టైర్లు అయితే నార్మల్ ఉన్నాయి, 60-70% ఉంది. వెహికల్ అయితే మిగతా ఎక్స్టీరియర్ కానీ ఇంటీరియర్ కానీ అంతా బాగుంది. నెక్స్ట్ వచ్చి జీప్ అండి. ఇది వచ్చి 18 మోడల్. ఇది జీప్ 1,22,000 తిరిగింది, 1550 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. డీజిల్ వెహికల్. దీనికి ఫీచర్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సో వెహికల్ అయితే కొద్దిగా రఫ్ ఉంది, బట్ తక్కువ నెగోషియేట్ చేసి తీసుకోవచ్చు. వెహికల్ జీపే కావాలనుకున్న వాళ్ళు, దాంట్లో బ్లాక్ కలర్ కావాలనుకున్న వాళ్ళకి, ఎందుకంటే 128 తిరిగింది ఆల్రెడీ, కొద్దిగా రఫ్ అయితే తిరిగి ఉంది వెహికల్. నెక్స్ట్ వచ్చేసి 2013 మోడల్ XUV 500 అండి, W8. ఇది డీజిల్ వెహికల్, 59,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది, 750 ఉంది, నెగోషియబుల్ అవుతుంది.
సో దీంట్లో కూడా మనకి X500 W8 కాబట్టి అది అందరికి అన్ని ఫీచర్స్ తెలుసు అందరికీ. సో కలర్ కూడా చూడొచ్చు, కలర్ అయితే మంచిగా ఉంది. దీని టైర్స్ కానీ ఎక్స్టీరియర్ కానీ ఇంటీరియర్ కానీ అంతా మంచిగానే ఉంది వెహికల్ అయితే. టైర్స్ ఫ్రంట్ టైర్ అయితే కొత్త టైర్లు ఉన్నాయి, బ్యాక్ టైర్ అయితే ఒక 60% వరకు టైర్స్ ఉన్నాయి, 60-70% వరకు. కలర్ కూడా మంచి కలర్ చూడొచ్చు. 21 మోడల్ ఇది, ఓన్లీ 23,000 తిరిగింది. పెట్రోల్ వెహికల్ ఇది, VXI 10 lakhs ఉంది, నెగోషియబుల్ అవుతుంది. కలర్ కూడా మంచి కలర్, బ్లూ కలర్ ఉంది. సో దీనిలో కూడా ఫీచర్స్ చెప్పాల్సిన అవసరం లేదు, మ్యాక్సిమం అన్ని ఫీచర్స్ ఉంటాయి. సో అలవీల్స్ అయితే లేవు దీనికి, ఎందుకంటే VXI కాబట్టి. సో వెహికల్ అయితే ఓన్లీ 23,000 డ్రీవన్ అయింది. సో 7 సీటర్ కావాలి, ఒక 7 సీటర్ పెట్రోల్ వెహికల్ వాళ్ళు, దాంట్లో లో మెయింటెనెన్స్ అండ్ మారుతి వెహికల్ కావాలని వాళ్ళకి చాలా బెటర్ వెహికల్. సో 21 మోడల్ పెట్రోల్ వెహికల్, ఓన్లీ 23,000 డ్రీవన్, 10 lakhs నెగోషియబుల్. నెక్స్ట్ మనం చూసేసి క్రెటా అండి. క్రెటా SX డీజిల్ వెహికల్, 2016 మోడల్ క్రెటా SX డీజిల్ వెహికల్, 96,000 కిలోమీటర్ డ్రీవన్, 1050 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో వెహికల్ కూడా చూడొచ్చు, వెహికల్ అయితే వైట్ కలర్. సో డీజిల్ వెహికల్స్ క్రెటాలో చాలా తక్కువ రావడము ఇది వచ్చింది. సో వెహికల్ అయితే మంచిగా ఉంది. సో ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ టైర్లు కానీ అంతా బాగుందండి వెహికల్, దానిలో వైట్ కలర్. సో తక్కువ బడ్జెట్లో మన క్రెటా వెహికల్ డీజిల్ వెహికల్ కావాలన్న వాళ్ళకి బెటర్ వెహికలే. సో ఇక్కడ ఉన్న ఇంకా చాలా వెహికల్స్ ఉన్నాయండి మన దగ్గర, లైక్ బొలెరో ఉంది, ఇన్నోవాలు ఉన్నాయి, ట్రైబర్ ఉంది, క్రెటా ఆటోమేటిక్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ అన్ని ఈకో స్పోర్ట్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే మనం ముందు నుంచి వీడియో తీయలేం కాబట్టి, సో తీయలేం కాబట్టి మామూలుగా చూపిస్తున్నాను. సో మనకి ఏవైతే కంఫర్ట్గా వీడియోస్ తీయొచ్చో ఆ వెహికల్స్ మాత్రమే మనం చూస్తున్నాము. సో మన దగ్గర ఎస్యూస్ MUs చాలా ఉన్నాయండి, దగ్గర ఒక 50 కార్స్ వరకు అయితే అవైలబిలిటీ ఉంటాయి అన్నీ కలిపి. సో అన్ని కార్స్ చూపించడం కుదరదు. సో ప్రతి వీడియోలో ఇవే కార్స్ కనిపించనుకో, ఇవి కొద్దిగా స్లో మూవ్మెంట్ ఉంటుంది కాబట్టి కొన్ని వెహికల్స్ అవే మీకు మిక్స్డ్ అయ్యి కనిపిస్తుండొచ్చు. నెక్స్ట్ వచ్చి 2020 మోడల్ వెన్యూ SX అండి, 64,000 డ్రీవన్, 1180 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. ఇది కూడా వెన్యూ SX. దీని గురించి ఫీచర్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, అన్ని ఫీచర్స్ ఉంటాయి. సో ఇది ఏంటంటే ఇక్కడ ఉన్న వెహికల్ మాత్రం కలర్ కూడా డిఫరెంట్ కలర్ ఉంది. టైర్స్ అయితే మనకి 80% వరకు ఉంది. ఇంటీరియర్ అయితే ఎక్స్టీరియర్ అంతా బాగుందండి, ఒరిజినల్ ఉంది వెహికల్ అయితే. సో దీని గురించి ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే నా నంబర్ ఫోన్ చేయండి. నా పేరు శ్రీనివాస్. ఈయనకు వచ్చి శ్రీనివాస్ అని అడిగినా పర్లేదు, లేదంటే నా నంబర్కి ఇక్కడ స్లోజర్ నంబర్కి ఫోన్ చేయొచ్చండి. నెక్స్ట్ మనం చూసే 2016 మోడల్ టెరానో XV వేరియంట్ అంటే డీజిల్ వెహికల్. ఇది 90,000 తిరిగింది, 8 lakhs ఉంది, నెగోషియబుల్ అవుతుంది. XV వేరియంట్ అంటే టాప్ మోడలే XV. తక్కువ బడ్జెట్లో కాంపాక్ట్ SUV కావాలన్న వాళ్ళకి బెటర్ వెహికల్ ఇది. సో తక్కువ బడ్జెట్లో మనకి కావాలనుకున్న వాళ్ళకి. సో 16 వెహికల్ 8 lakhs చెప్తున్నారు. సో అరౌండ్ 7.5 బడ్జెట్ రావచ్చు. సో వెహికల్ అయితే చూడొచ్చు. ఇక్కడ ఉన్న వెహికల్ అయితే ఫిజికల్గా అయితే కలర్ మంచిగానే ఉంది, ఎక్స్టీరియర్ బాగానే ఉంది, టైర్లు కూడా ఓకే అండి, ఇంటీరియర్ కూడా బాగుంది వెహికల్. అండ్ ఇప్పుడు చూస్తే డస్టర్ అండి, డస్టర్ వెహికల్. దీని గురించి ఇంకా డీటెయిల్స్ అయితే వేయలేదు. సో దీని గురించి ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే నంబర్ ఫోన్ చేయండి. అండ్ నెక్స్ట్ మనం చూసేది వచ్చేసి బ్రీజా అండి. ఇది 21 మోడల్ ZXi ప్లస్. ఇది 32,000 కిలోమీటర్స్ డ్రివెన్ అయింది, 1085 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో దీంట్లో కూడా ఏంటంటే ZXi ప్లస్ అండి. ZXi ప్లస్ అంటే టాప్ మోడల్, అంటే విత్ స్క్రీన్ ఉంటుంది, అలవెల్స్ ఉంటుంది, పుష్ బటన్ స్టార్ట్ ఉంటుంది, రివర్స్ క్యామ్ ఉంటుంది, అన్ని ఫీచర్స్ ఉంటాయి. సో ఓన్లీ 32,000 డ్రివెన్ అయింది. సో ఈ ప్రైజెస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి, రాసి ఉన్నవన్నీ ఫిక్స్డ్ ప్రైస్ కదా అని, నెగోషియబుల్ ప్రైజెస్. సో ఇక్కడికి వచ్చి వెహికల్ చూసుకొని మనకు నచ్చిందంటే కస్టమర్తో కూర్చొని మాట్లాడితే మాత్రం 100% మన మార్కెట్ వాల్యూ కంటే తక్కువనే వస్తుంది. సో ఈ ప్రైజెస్ చూసి కన్ఫ్యూజ్ కాకూడదు, ఎందుకంటే కోడెడ్ ప్రైజెస్ అవి, కోడెడ్ ప్రైజెస్. ఇట్స్ నాట్ ఫిక్స్డ్ ప్రైస్, నెగోషియేట్ చేసుకోవచ్చు. సో రండి చూడండి, వెహికల్ చూసిన తర్వాత నెగోషియేట్ చేసుకోవచ్చు. ఆ వెహికల్ అయితే ఎక్సలెంట్ ఉంది, టైర్లు కానీ ఎక్స్టీరియర్ కానీ ఇంటీరియర్ కానీ అంతా బాగుంది. నెక్స్ట్ మనం చూసేసి 2019 మోడల్ క్రెటా SX ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి, డీజిల్ వెహికల్. ఇది 68,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది, 15 lakhs ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో క్రెటా అండి, ఇది క్రెటా SX ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, 68,000 కిలోమీటర్ డ్రివెన్, 15 lakhs నెగోషియబుల్. ఇది కూడా మనకి ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ ఎవ్రీథింంగ్, అంటే టైర్స్ కానీ అంతా మంచిగా ఉందండి. వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది, చూడొచ్చు ఇక్కడ ఉన్న ఫిజికల్ కండిషన్ ఈ వెహికల్ మాత్రం. అండ్ నెక్స్ట్ మనం చూసేది 2018 మోడల్ నెక్సాన్ అండి, XM. ఇది XM అంటే బేసిక్ మోడల్. నెక్సాన్ డీజిల్ వెహికల్ కావాలన్న వాళ్ళకి 2018 మోడల్ 77,000 తిరిగింది, 790 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. అంటే మనకి 7.5 బడ్జెట్లో వస్తుంది. సో మినిమం ఫీచర్ లైక్ AC, పవర్ స్టీరింగ్, ఇవన్నీ ఇంకా ఫీచర్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, మ్యాక్సిమం అన్ని ఫీచర్స్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఎయిర్ బ్యాగ్స్ మ్యాండేటరీ కాబట్టి మినిమం ఫీచర్స్ విత్ ఎయిర్ బ్యాగ్స్ కూడా ఇస్తాడు, చూడొచ్చు. సో నెక్స్ట్ మనం చూసేది వచ్చేసి జైలో అండి. ఇక జైలో ఇది 2010 మోడల్ ఉంటుంది. సో దీనికి ఇంకా స్ట్రీట్ వేయలేదు. సో దీని గురించి కూడా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే నంబర్ ఫోన్ చేయండి.